రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, వివిధ ప్రభుత్వ సేవలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ప్రతి వారం 4 శాఖల పరిధిలో పథకాలు, సేవలపై ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ను సమీక్షించిన సీఎం రేషన్, దీపం, ఏపీఎస్ఆర్టీసీ, పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించారు. ఈ శాఖల పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ వంటి విధానాల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఈ అభిప్రాయాలపై సీఎస్, సీఎంఓ సెక్రటరీలతో ముఖ్యమంత్రి చర్చించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడై ఏడాది కావస్తోందని, అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజాసేవల విషయంలో పూర్తి స్థాయి సీఎం చంద్రబాబు అన్నారు. కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని, అయితే ఆర్టీసీ వంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందని తెలిపారు ఆయన. దీపం 2 పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి వచ్చే 3 సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందుగానే లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని అన్నారు. లబ్ధిదారులు తమకు కావాల్సినప్పుడు దీపం పథకం కింద సిలిండర్ పొందవచ్చని, అయితే వారికి 3 సిలిండర్లకు ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం ముందుగానే చెల్లిస్తుందని చెప్పారు. దీపం పథకం లబ్ధిదారుల నుంచి ఏజెన్సీ వాళ్ళు కానీ, ఇతర స్థాయిలో కానీ ఎక్కడా డబ్బులు అదనంగా వసూలు చేసే పరిస్థితి ఉండకూడదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హరీష్, శివాని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలోనే ప్రకటించారు. 90s లో ఉన్నటువంటి సీఎం చూస్తానని కూడా ఆయన పూర్తిగా అధికారులను అలర్ట్ చేస్తూ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా అలర్ట్ గా ఉండే దిశగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ముఖ్యమంత్రికి తాజాగా చేసినటువంటి కామెంట్స్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాఖల వారీగా ఉన్నటువంటి పనితీరు, అదేవిధంగా గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో, నగరాల స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం హ్యాండిల్ చేసే విధంగా, అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తూ ఉండే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన, ఈ రోజు జరిగినటువంటి స్టేట్మెంట్ కి సంబంధించినటువంటి అంశం చూస్తే కనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనగానే ఆయన ముందుకు వచ్చేది ఆకస్మిక తనిఖీలతో ఆయన గతంలోనే అనేక సార్లు అంచనాలు సృష్టించారు. ఇప్పుడు మరోసారి ఆకస్మిక తనిఖీల పేరుతో ముఖ్యమంత్రి ముందుకు వెళ్లేటువంటి క్రమాన్ని ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. జూన్ 12 తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సంవత్సరం కాలం పూర్తవుతుంది. సంవత్సరం కాలం తర్వాత నుంచి మార్పులు చేర్పులు అనేవి ఏ స్థాయిలో ఉంటాయి అనేది, ప్రభుత్వం ప్రజలకి ఏ విధంగా సేవలు చేసేటువంటి విషయంలో ముందుకు వెళుతున్నటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రజలకు అందించేటువంటి సేవల్లో పూర్తి స్థాయి సంతృప్తిని తీసుకురావడం ద్వారా, ఎందుకంటే ఇప్పటికే ఐవీఆర్ఎస్ కు సంబంధించిన ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ముఖ్యమంత్రి అనేక సార్లు ఫోన్ ద్వారా కూడా ప్రజల్లో సంతృప్తికరంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో చేపట్టేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అందించేటువంటి సేవల్లో సంతృప్తికరమైనటువంటి పర్సంటేజ్ ని పెంచడం, అదేవిధంగా ఇక ఆర్టీసీ విషయానికి సంబంధించి ఆర్టీసీలో సౌకర్యాలు, సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలు, దీపం పథకం ద్వారా ఖాతాలో 3 సిలిండర్ల సొమ్ము జమ చేసేటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక డేటా అనలిస్ట్ కు సంబంధించినటువంటి అన్ని శాఖల్లో కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ పథకాలు, సేవలపైన కూడా ముఖ్యమంత్రి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తిగా యంత్రాంగానికి సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా 74% మంది పూర్తి స్థాయిలో రేషన్ కి సంబంధించినటువంటి సదుపాయాలు అందుతున్నట్టుగా చెప్పారు. ఇక మరోవైపు రేషన్ కి సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా, నాణ్యత ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ సేవలకు సంబంధించినటువంటి డేటా అనలిస్టిక్స్ కేంద్రాలకు మారుతున్నటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా ఫీడ్బ్యాక్ కు సంబంధించినటువంటి అంశాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి వాట్సాప్ గవర్నెన్స్ కు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి ఈ రోజు సమీక్ష చేశారు. రాబోయేటువంటి రోజులు, అంటే జూన్ నాటికి దాదాపుగా 500 సేవలను వాట్సాప్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. ఎందుకంటే ఇప్పటికే 325 రకాలైనటువంటి సేవలను వాట్సాప్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీటిని జూన్ 12 నాటికి 500 సేవలు అందించే లక్ష్యం దిశగా ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగానే ప్రభుత్వం ప్రణాళికలు ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. శివాని, రైట్, థ్యాంక్ యూ హరీష్.